భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయగూడెం గ్రామంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో హుసేన్ నాయక్ పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు పూర్తిగా ధ్వంసమైన గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 6 సంవత్సరాలు దాటింది. సిగ్గుచేటు. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం మాది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎన్ని సంవత్సరాలైనా మేమే ఉంటాం, మేమే నడిపిస్తామని పెద్ద పెద్ద పోటు మాటలు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. అందులో ఇక్కడ నుండి 3 మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎస్టీ బిడ్డలు ఇబ్బంది పడతారు. దీనికి మాత్రం నిద్రపోతారు. దీనికంటే డబ్బులు లేవంట, ఫండ్ లేదంట. ఇప్పుడు కలెక్టర్ గారు ఇదే మాట మాట్లాడతారు. ఎస్సీ గారు పదే మార్లు మేము పెట్టినాం సార్, మాకు రావట్లేదు, మేము ఏం చేయమంటున్నాం. అధికారుల పరిస్థితి ఇది. అంటే అధికారులు చెప్తే కూడా పట్టించుకోలేని దుస్థితిలో రాజకీయాలు చేస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు ఇది. చెప్పుకోవడానికి 3 మంత్రులు పెట్టుకొని తిరుగుతారు. ఈడ బళ్ళు పట్టుకొని గాలి తిరుగుతారు. దేనికి పనికొస్తారా మీరు? సిగ్గుంటే ముందు రేపు వచ్చి ఇది చేయరి, దీని బడ్జెట్ చేయరి. పార్లమెంట్ మీరు చెప్తారు కదా, అసెంబ్లీలో బడ్జెట్ లో పెట్టి మాటలు మాట్లాడతారు కదా, తోలు తీసి. ఎస్పెషల్లీ ఎస్సీల పట్ల అయితే అసలు దిక్కే లేదు. నేను ఇక్కడ దాదాపు సంవత్సరం అయితే తిరుగుతున్నా, ఒక్క పనికి మోక్షం లేదు. సరిగా ఇక్కడ నుండి కలెక్టర్లు, ఎస్పీలు వస్తూనే ఉన్నారు. నోటీసులు ఇస్తే సామాన్యుడు ఒక కంప్లైంట్ పెడితే వీళ్ళు ఎత్తుకోబోతున్నాం మేము నోటీసుల ద్వారా. రాకపోతే అరెస్ట్ వారెంట్ అయింది. ఎవరికి? పాప అధికారులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జాబ్ వాళ్ళు ఎంతవరకు? పిలిస్తే రావడం, పలకడం, మాకేమైనా పేపర్ ఉంటే పడేయడం. వాళ్ళకి ఎన్ని పనులు చెప్పినా సార్ బడ్జెట్ లేదు సార్, పని లేదు సార్, కావట్లేదు సార్. ఎస్పెషల్లీ కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ ఎక్కువ ఉంది. మైనింగ్ మీద వాళ్ళకు ఒక ఫండ్ వస్తుంది. ఏం సార్ అది? మినరల్ ఫండ్ వస్తుంది. ఇక్కడ 1000 కోట్లు రావాలి మినరల్ ఫండ్.